శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 17వ శ్లోకం. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరుజ్జితః అతీంద్రః సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః. ఉపేంద్రః అంటే ఇంద్రునిపై ఇంద్రుడు, అంటే ఇంద్రునకు అధిపతి అని. ఇంద్రునకు తమ్ముడై అంటే వామనుడై అవతరించినవాడు, అంటే ఇంద్రియములకు అగోచరుడు అని. వామనః అంటే పొట్టివానిగా అవతరించినవాడు, చక్కనైన కనులకింపైన చూడ చిన్నదైన రూపము కలవాడు, ఇంద్రరక్షణకు వామనావతారము దాల్చినవాడు. ప్రాంశుః ఎంతో ఎత్తైన ఉన్నతమైన విస్తారమైన దేహము గలవాడు, త్రివిక్రముడై ముల్లోకములు ఆక్రమించినవాడు. అమోఘః మహదాశయంతో విశేష పరిణామములు గల పనులు చేసేడివాడు. శ్రీహరి ప్రతి కార్యము విశేషించి కారణయుక్తము, ఏదీ వ్యర్థం కాదు. ప్రతి పనికి పరమార్థముంది, అంటే అమోఘమైన పనులు కలవాడు, అంటే వ్యర్థము కాని పనులు కలిగినవాడు అని. శుచిః అంటే పరమ పావనమూర్తి, ఏ విధమైన దోష మాలిన్యములు అంటనివాడు, ప్రత్యుపకారము ఏమియూ కోరని పరిశుద్ధుడు, భక్తులను పవిత్రులుగా చేయువాడు, స్మరించినను స్తుతించినను పూజించినను పవిత్రము చేయువాడు అని. ఊర్జితః అనంత శక్తి సామర్థ్య సంపన్నుడు అని. బలిచక్రవర్తిని పాతాళమునకు తొక్కిన మహాబలవంతుడు, ఐశ్వర్యము శక్తి సంపన్నత నిర్మలత్వము కలవ అన్నీయును, అవి ఉన్నటువంటివి అన్నీయు కూడా భగవద్విభూతులు, తేజోంశ సంభూతులు, అంటే శత్రువులను నిరసించుటకు తగిన బలము కలవాడు అని. అతీంద్రః స్వాభావికములే అయిన జ్ఞాన ఐశ్వర్యాదుల చేత ఇంద్రుని మీరి ఉన్నవాడు, అంటే ఇంద్రుని కంటే అధిపుడు, మనస్సు కంటే శ్రేష్ఠుడు అని. సంగ్రహః అంటే ప్రళయకాలమున సమస్తమును తనయందు చేర్చుకున్నవాడు, సమస్తమును కలిపి తనాధీనంలో ఉంచుకున్నవాడు, సులభముగా కేవలము భక్తి వల్లనే పొందనగువాడు, అంటే అందుబాటులో ఉండేవాడు అని. సర్గః అంటే తనను తానే సృష్టించుకొని తన నుండి సమస్తమును సృజించినవాడు, భక్తులను అనుగ్రహించుటకు తనను తానే సృష్టించుకునివాడు, అంటే అవతరించేవాడు అని. ధృతాత్మ సకల జీవాత్మలకును ఆధారమైనవాడు, అంటే అన్ని ఆత్మలను ధరించువాడు అని. షడ్భావ వికారములు లేనివాడు, పుట్టుగా మొదలైనవి లేకుండానట్లు ఒక్క రూపముతో నిలిపి ఉంచుకొనిన స్వరూపము కలవాడు అని. నియమః అంటే శాసనకర్త, నియమములను ఏర్పరిచి నియంత్రించి నడుపువాడు, భక్తుల శత్రువులను నిగ్రహించువాడు, తమ తమ అధికారములందు ప్రజలను నిలుపువాడు అని. యమః అంటే పరిపాలించువాడు, సమస్తమును వశము చేసుకున్నవాడు, అంటే ప్రకృతి శక్తులన్నిటినీ కూడా వశము చేసుకున్నవాడు అని. జీవుల హృదయములందు అంతర్యామి అయి నడిపించువాడు అని యమః అంటే. ఈ శ్లోకంలో 183వ నామం నుంచి 164వ నామం వరకు వివరించారు. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరుజ్జితః అతీంద్రః సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః అంటే ఇంద్రునకు తమ్ముడుగా ప్రాప్తించినవాడు, ఇంద్ర రక్షణార్థమై మహాబలి యాగమును తన దివ్య శరీర కాంతిచే చూపరులకు సుఖమునిచ్చువాడు, బలిచక్రవర్తి 3 అడుగుల భూమిని దారాదత్తము చేయమనగానే ప్రభువగు వామనుడు చాలా పెద్దవాడై సర్వదేవమయమైన తన రూపమును కనపరచెను. అప్పుడు వానికి భూమి పాదములుగాను ఆకాశము శిరస్సుగాను విశ్వరూపమును కనపరిచినవాడు.
అమోఘమైన పనులు కలవాడు, అంటే వ్యర్థము కాని పనులు కలిగినవాడు. స్మరించినను, స్తుతించినను, పూజించినను పవిత్రము చేయువాడు. శత్రువులను నిరసించుటకు తగిన బలము కలవాడు. స్వాభావికములే అయినా జ్ఞాన ఐశ్వర్యాదుల చేత ఇంద్రుని మీరి ఉన్నవాడు. ప్రళయకాలమును సమస్తమును ఒక్క చోటకి చేర్చువాడు. అంటే ప్రళయకాలంలో సమస్తాన్ని కూడా, ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఒక చోటికి చేర్చువాడు అని. అంతేకాదు, సృష్టి రూపుడు, సృష్టికి కారణమైనవాడు, పుట్టుక మొదలైనవి లేకుండానట్లు ఒక్క రూపముతో నిలిచి ఉంచుకొనిన స్వరూపము కలవాడు. తమ తమ అధికారముల యందు ప్రజలను నిలుపువాడు, లోపల నుండి నియమించువాడు అయినటువంటి పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.